వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను రేవతి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నరదిష్టి వ్యాఖ్యలపై తెలంగాణలో తీవ్ర దుమారం చెలరేగుతోంది. రాజకీయ వర్గాల్లో పవన్ కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఇలా మాట్లాడడం సరికాదంటూ మండిపడుతున్నారు. అసలు ఏంటి నరదిష్టి వ్యవహారం? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఇటీవల రాజోలు నియోజకవర్గంలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి జిల్లాల పచ్చదనం వల్లే రాష్ట్రం విడిపోయిందన్నారు. తెలంగాణ నాయకుల దిష్టి తగలటం వల్లే గోదావరి జిల్లాల్లో కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా పవన్ మాట్లాడారనే విమర్శలు వస్తున్నాయి. మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు మంత్రులు వాకటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ తదితరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలిందని పవన్ చేసిన వ్యాఖ్యలపై 10 రోజుల తర్వాత స్పందించిన మంత్రులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శలు గుప్పించారు. హస్తం పార్టీ మంత్రులు స్పృహలో లేరని తీవ్రస్థాయిలో విమర్శించారు. కొందరు వాటర్లో నీళ్లు కలుపుకొని స్పృహ కోల్పోతున్నారని ఎద్దేవా చేశారు. మరికొందరు కమిషన్లు పంచుకునే బిజీలో ఉన్నారని జగదీష్ రెడ్డి దుయ్యబట్టారు. పవన్ కామెంట్స్ పై 10 రోజుల తర్వాత స్పందించడం హాస్యాస్పదమని ఆయన అన్నారు. ఉద్యమ సమయంలో కూడా తామెప్పుడూ ప్రాంతాలను దూషించలేదని, ఇప్పటికైనా పవన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటే మంచిదని హితవు పలికారు. ఇకపోతే పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘాటుగా స్పందించారు. నరదిష్టి అంశంలో పవన్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, తెలంగాణ ప్రజలను అవమానిస్తే ఊరుకోమన్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణలు చెబితేనే తెలంగాణలో ఆయన సినిమాలు 1-2 రోజులైనా ఆడతాయని, లేకపోతే తెలంగాణలో పవన్ సినిమాలు ఆడనివ్వమని కోమటిరెడ్డి హెచ్చరించారు. కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ ప్రజల దిష్టి తగలలేదని, ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్లే తెలంగాణ ప్రజలు ఫ్లోరైడ్ విషం నీటిని తాగారన్నారు కోమటిరెడ్డి. దశాబ్దాల పాటు తెలంగాణ వెనకబాటుకు కారణమైన ఆంధ్ర పాలకులను ప్రశ్నించకుండా తెలంగాణ ప్రజలపై నిందలు వేయడం సరికాదని ఘాటుగా కోమటిరెడ్డి విమర్శించారు. అసలు కోమటిరెడ్డి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. మరోవైపు పవన్ వ్యాఖ్యలపై తెలంగాణలో రగడ నెలకొనడంతో జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారని జనసేన పార్టీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఏదేమైనా కూడా ప్రస్తుతం పవన్ వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.